హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు AndhraParis Ruchulu. నేను మీ ఫ్రెండ్స్ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు స్మోకీ వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనము వంకాయని ముక్కలుగా చేసి వేయించుకోమండి, వంకాయని పొయ్యి మీద కాల్చుకొని వేసుకుంటాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మరి వీడియో చూసేయండి. స్మోకీ వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. నూనె, చింతపండు, జీలకర్ర, కొంచెం బెల్లం, 2 ఎండుమిరపకాయలు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఉప్పు, అట్లాగే కాల్చి పెట్టుకున్న వంకాయ. ఇది ఎలా కాల్చానో చూపిస్తాను. చూసారా వంకాయ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఈ వంకాయ శుభ్రంగా కడిగేసుకొని పైన మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం వంకాయ అంతా కాలేంత వరకు కాల్చుకోవాలి. వంకాయ పైన చెక్కు మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసేయాలండి. సో చూసారా మొత్తం కాలిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఈ వంకాయని మనం చల్లారనిచ్చుకుందాము. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇట్లా దంచుకోవడానికి మనకి రోల్ ఉంటే ఈ పచ్చడి మనకి టేస్టీగా ఉంటుందండి మిక్సీలో కన్నా. ఇన్ కేస్ మీ దగ్గర రోల్ లేకపోయినా కంగారు పడద్దు, మనం స్పూన్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మీ దగ్గర రోల్ లేనప్పుడు మనం వీటిని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందాము. తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను 4 తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్నిటిని మనం ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి, మనకి బాగా నలుగుతాయి. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. వంకాయ పచ్చడిలో బెల్లం ముక్క ఎందుకు వేసుకున్నానంటే వంకాయ మనకి కొంచెం వగరగా అట్లా అనిపించకుండా ఉండడానికి కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాను. తర్వాత ఇందులో నేను ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 సార్లు దంచుకొని తీసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మన వంకాయ కూడా చల్లారిపోయి ఉంటుంది. మీకు తొక్కు అనేది త్వరగా వచ్చేయాలంటే ఇలా తీసుకున్న మనకి త్వరగా వచ్చేస్తుందండి. బాగా కాలిపోయింది కదా. ఇంకా మీకు ఎక్కడన్నా రాకపోతే కనుక కాలిన వెంటనే కూల్ వాటర్లో వేసేసేయండి, మనకి తొక్కు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే త్వరగా కూడా చల్లారిపోతుంది. ఇట్లా మొత్తం పైన తొక్కు అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయని స్మాష్ చేసుకోవాలి. మనం కాల్చుకున్నాం కదండి, లోపలంతా మెత్తగా అయిపోతుంది, ఊరకనే స్మాష్ అయిపోతుంది కూడా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక్కసారి రోట్లో దంచుకుందాము. మొత్తం అంటే మనకి ఈ వంకాయ మొత్తం కొంచెం స్మాష్ అయిపోతుంది. ఇక్కడ నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసుకుంటాను. మీ దగ్గర పెద్దది ఉంటే కనుక మొత్తం వేసుకొని దంచుకోవచ్చు. ఈ పచ్చడి చాలా తేలికండి. ఇప్పుడు వరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వేడన్నంలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి.
ఇట్లా దంచేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్, అది కూడా వేసేసుకుందాము. కొన్ని కరివేపాకు రబ్బలు కూడా వేసుకుంటున్నాను. పచ్చళ్ళలో కరివేపాకు లేకపోతే ఏదో హెల్తీగా ఉన్నట్టు ఉంటుందండి. కరివేపాకు మస్ట్, నేనైతే కంపల్సరీ వేసుకుంటాను పచ్చళ్ళలో. అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను ముందుగానే నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసుకొని గుజ్జు తీసుకుందాం. ఈ గుజ్జుని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది పులుపు ఎక్కువ లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు కదా, దాన్ని బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఉప్పు కనుక చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు యాడ్ చేసుకుందామండి. తెలుసు కదా, పచ్చడికి తాలింపు అనేది మెయిన్. తాలింపు వేసుకుంటే ఆ పచ్చడి యొక్క టేస్ట్ మరింత పెరుగుతుంది. సో ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు. నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. అంతే, ఎంతో సింపుల్గా మన స్మోకీ వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశలోకి తినొచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, అన్నంలోకి అయితే